హలో, వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి హైడ్రోలాజికల్ సైకిల్. ఈ హైడ్రోలాజికల్ సర్కిల్నే మనం తెలుగులో నీటి చక్రం అని పిలుస్తాం. ఈ నీటి చక్రం ద్వారానే వర్షాలు అనేటివి మనకు కురుస్తాయి. సింపుల్, నీటి చక్రం అంటే ఏం లేదు, నీటి వనరుల నుండి నీరు ఆవిరై అవి పైకి వెళ్ళి చల్లబడి మేఘాలను ఏర్పరిచి మళ్ళీ తిరిగి వర్షం రూపంలో భూమిపైకి చేరుతుంది. దీన్నే మనం హైడ్రోలాజికల్ సర్కిల్ అని పిలుస్తాం, తెలుగులో నీటి చక్రం అని పిలుస్తాం. ఆ తర్వాత వర్షపు నీరు రన్ ఆఫ్ రూపంలో భూమిపై ప్రవహించి తిరిగి నీటి వనరులోకి వచ్చి చేరుతుంది. ఈ విధంగా నీటి చక్రంలో వివిధ దశలు ఒకదానితో మరొకటి అనుసంధానమై నిలుస్తాయి. అయితే ఈ ప్రాసెస్లో ఏ దశకైనా హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల దానికి ఆటంకం కలిగితే దాని ఫలితం కరువు ఏర్పడడం, వరదలు సంభవించడం, కొండ చర్యలు విరిగిపడడం మొదలైన ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరాలలో నీటి వనరులను ఆక్రమించుకోవడం వలన రన్ ఆఫ్ ప్రయాణించే మార్గంలో నిర్మాణాలను చేపట్టడం వల్ల నీటి చక్రంలో కీలకమైన రన్ ఆఫ్ దశకు ఆటంకాలు ఏర్పడి హైదరాబాద్ వంటి మహానగరాలలో అకాల వరదలు సంభవిస్తున్నాయి. రన్ ఆఫ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే నీరు ప్రవహించే ప్లేస్. దీన్ని మనం ఎలా చూస్తామంటే, ఉదాహరణకి మనం హైట్ ప్లేసెస్ నుంచి డౌన్ ప్లేసెస్కి వాటర్ ఫ్లో చూసినట్టయితే ఒక వే అనేది ఏర్పడుతుంది. అంటే ఎక్కడ వర్షం కురిసినా కూడా ఈ వర్షం అంతా పోయి ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. అయితే ఈ స్టోర్ అయ్యే వే ఏదైతే ఉందో ఆ వేని మనం రన్ ఆఫ్ అని పిలుస్తాం. సో ఈ ప్రాసెస్లో మనం ఎక్కడైనా అడ్డుకట్టడం, అంటే మనం ప్లాట్స్ వేసుకొని ఇల్లు కట్టుకోవడం లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల దానికి ఆటంకం కలిగి మనకు అవి ఆ వాటర్ ఎటెల్లాలో తెలియక మనకు ఓవర్ఫ్లో అయ్యి వరదలు వచ్చే అవకాశం ఉంది. లేదా వాటర్ స్టోరేజ్ కాకపోవడం వల్ల కరువు సంభవించే అవకాశాలు కూడా ఉన్నాయి. వరద నీరు రోడ్ల మీదకి రావడం వల్ల పీపుల్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటి నుండి బయలుదేరిన వ్యక్తి మళ్ళీ ఇంటికి చేరడం ఎంత ఇంపార్టెంటో, నీటి వనరుల నుండి ఆవిరైన నీరు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా మళ్ళీ తిరిగి నీటి ఆవరణలను చేరడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ వాటర్ అనేది ప్రకృతి పరంగా తాను ఆపాదించుకున్న పల్లపు నీటి మార్గంలోనే ప్రవహిస్తుంది తప్ప మనుషుల కోసం తాను ప్రవహించే మార్గాన్ని మార్చుకోదు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే విధ్వంసం తప్పదు. ఈ కారణం చేతనే హైదరాబాద్ వంటి మహానగరాలలో చిన్న వర్షాలకు కూడా రహదారులపై నీరు నిలిచిపోయి అకాల వరదలు సంభవిస్తున్నాయి. అయితే ఈ ప్రాసెస్లో తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన ప్రాజెక్ట్ వచ్చేసి హైడ్రా. దీని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎన్విరాన్మెంట్ వ్యూలో సమాజ శ్రేయస్సు దృష్ట్యా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా నీటి వనరులను కాపాడడం కోసం చేస్తున్న గొప్ప ప్రయత్నం మనమందరం యాక్సెప్ట్ చేయాలి. నీటి వనరుల ఆక్రమణల ద్వారా ప్రకృతిలో ఏర్పడిన ఆటంకాలని హైడ్రా తిరిగి యాక్టివ్ చేస్తున్నట్టుగా మనం భావించాలి. చెరువులు వంటి నీటి వనరులు, రన్ ఆఫ్లు, ఈ రెండు కూడా నీటి చక్రంలో కీలకం. అక్రమ నిర్మాణాల ద్వారా రెండింటికి ఏర్పడిన అవరోధాలను తొలగించి ప్రకృతిలో కీలకమైన హైడ్రోలాజికల్ సర్కిల్ని ఈ హైడ్రా పునరుద్ధరిస్తుంది. చెరువులను ఆక్రమించడం ద్వారా నీటి వ్యవస్థను కోల్పోతాం, చేపలు వంటి విలువైన సంపదను కోల్పోతాం. వర్షం పడినప్పుడు ఏర్పడే రన్ ఆఫ్ వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రన్ ఆఫ్ ప్రవహించే మార్గం చుట్టుపక్కల పచ్చదనం పెరిగి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణంలో వేడి తగ్గిపోతుంది. రన్ ఆఫ్ తిరిగి నీటి వనరులకు వచ్చి చేరడం వలన నీటి లభ్యత పెరుగుతుంది, భూగర్భ జలాలు రీఛార్జ్ అవుతాయి. రన్ ఆఫ్ ప్రవహించే దూరం పెరిగిన కొద్దీ నీటిలోని మలినాలు తొలగించబడి నీటి స్వచ్ఛత కూడా పెరుగుతుంది. నీటిలో కరిగే ఆరోగ్యకరమైన మినరల్స్ పరిమాణం పెరుగుతుంది. అదేవిధంగా రన్ ఆఫ్ ద్వారా వ్యవసాయ భూములకు కూడా నీరు అందుతుంది. ఈ హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి మనం కొన్ని వర్డ్స్ అనేటివి వింటున్నాం. అదే FTL, అలాగే బఫర్ జోన్. ఇవి రెండు కూడా మనం కామన్ పీపుల్స్కి అవగాహన కల్పించడం అనేది మనం బాధ్యతగా తీసుకోవాలి. అసలు ఈ FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి, మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. సింపుల్గా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మనలో ఎవరైనా విలేజ్కి చెందిన వాళ్ళు ఉన్నా లేదా చెరువుల్ని ఎక్కువ చూసే వాళ్ళకి ఒక విషయం అర్థమవుతుంది. చెరువు కట్ట అనేది ఒకలాగా ఉంటుంది. చెరువు ఆనకట్టకి చివర్లో కానీ మొదట్లో కానీ మత్తడి అనే ఒక స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ ఏంటంటే చెరువు ఫుల్గా నిండినప్పుడు ఎప్పుడు మనం చూసే వాటర్గా కాకుండా ఎప్పుడైతే ఈ మత్తడి దూకడం స్టార్ట్ చేస్తుందో ఈ వెనక్కి వాటర్ నిండడం కూడా ఎక్కువ అవుతుంది. దీన్ని మనం ఫుల్ ట్యాంక్ లెవెల్ అని పిలుస్తాం. సో ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ చుట్టూ మనం ఎటువంటి నిర్మాణాలు కూడా చేపట్టొద్దు. అలాగే బఫర్ జోన్, 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు.
అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లు వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్స్ లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ బఫర్ జోన్కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధన ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమి అయినా సరే కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు, కానీ కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు. ఇక్కడ ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనే సబ్జెక్ట్ను బోధించి చాలా సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు ఈ బఫర్ జోన్ FTL పరిధిలో ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా చెరువుని కబ్జా చేసి ఆక్రమించిన ఆక్రమిత కట్టడాలు. గవర్నమెంట్ కూడా విద్యార్థులందరూ కూడా ప్రకృతి పైన అవగాహన పెంచుకోవాలి, విపత్తుల గురించి అవగాహన పెంచుకోవాలి అనే కోణంలో ఎన్విరాన్మెంట్ స్టడీస్ని మన ఎడ్యుకేషన్లో భాగం చేసింది. పోటీ పరీక్షల కోణంలో కూడా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయం మీ అందరికీ తెలుసు. సాధారణ ప్రజలకు స్థలం లేక ఇల్లు కొనేటప్పుడు ఎన్కాంబరెన్స్ సర్టిఫికేట్, దీన్ని EC అంటాం, అలాగే లింక్ డాక్యుమెంట్స్ మాత్రమే చూసుకోవాలని తెలుసు. FTL బఫర్ జోన్ వంటి అంశాల ప్రాముఖ్యత కామన్ పీపుల్స్కి అసలే తెలియదు. ఈ హైడ్రా చేపట్టిన యాక్టివిటీస్ వలన కామన్ పీపుల్స్కి కూడా FTL అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి అనే ప్రాసెస్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే గతంలో వాళ్ళకు అవగాహన లేక ఇల్లు స్థలాలు ఉన్న కామన్ పీపుల్స్కి గవర్నమెంట్ అయితే న్యాయం చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళు తెలియక కొన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ల్యాండ్స్ అమ్మి ప్రజలను అనేటి మోసం చేశారు. ప్రకృతిని వాళ్ళు రియల్ ఎస్టేట్గా మారుస్తున్నారు. చెరువులు వంటి నీటి వనరులు ఉన్న చోట సహజంగా పచ్చదనంగా ఉండి పక్షులు, వివిధ జంతు జలాలతో పరిసర ప్రాంతాలు అందంగా, ఆహ్లాదకరంగా మారుతాయి. ప్రకృతి మన సమాజానికి ఉచితంగా ఇచ్చిన అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణంని సమాజంలోని ప్రజలందరూ ఆస్వాదించాలి. కానీ కొందరు వ్యాపారులు రియల్ ఎస్టేట్ అనే పేరుతో ప్రకృతి యొక్క అందాన్ని అమ్ముకొని ప్రకృతి వినాశనానికి పాల్పడుతున్నారు. ఇలా నాశనం చేస్తూ పోతే రాబోయే తరాలకు అందమైన ప్రదేశాలను కేవలం ఫొటోస్లోనే చూసి ఆనందించవలసి ఉంటుంది. టెక్నాలజీని యూజ్ చేసి ఈ చెరువులను కప్పి అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తే ఏదో ఒక రోజు ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఆ విలయతాండవానికి వరదలకు గురై ఈ నిర్మాణాలు కూడా భారీగా ఆస్తి నష్టం, అలాగే ప్రాణ నష్టం అనేది సంభవించక తప్పదు. సో చదువుకున్న వారిగా మనం కూడా ఎక్కడైనా ఇల్లు కొనేటప్పుడు లేదా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఇల్లు స్థలాలు కొనేటప్పుడు అవి ఏ పరిధిలో ఉన్నాయని మనం ఒకసారి ఆలోచించి వాళ్ళకి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం చదువుకున్న వారిగా మనందరిపై ఉంది. ఎందుకంటే మనందరం కూడా ప్రకృతికి సహకరించాలి. అదేవిధంగా ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ హైడ్రోలాజికల్ సర్కిల్ గురించి మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ మిత్రులకు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.